నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని జస్ట్ శ్రవణం చేసుకుంటున్నాము అంతే. ఇప్పుడు ఎందుకు శ్రవణం చేసుకుంటున్నాము అన్నామంటే, అంత సాక్షాత్కారమైనటువంటి స్థితి ఉన్నది అనేటువంటి విషయం గట్టిగా చెప్పలేము. మహామహా ఋషులు చెప్పలేదు. ఈ చివరికి భగవద్గీతలో కూడా నన్నొక్కళ్ళు కూడా కనుక్కోలేరు. అంత తేలికైన విషయం కాదని చెప్పటం జరిగింది. అందుకనేంటి, మనమేమి పెద్దగా దాని గురించి నాకంతా తెలిసింది తెలియలేదు అనేటువంటి ఘర్షణ మనమేం పడక్కర్లే. అంటే అన్ని పనులు ఎలా సహజంగా చేసుకుంటూ పోతున్నామో అంతే కదా. పొద్దున్నే నిద్ర లేస్తాము, బ్రష్ చేసుకోవాల్సిందే, టీనో కాఫీనో తాగుతాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, తర్వాత వంట చేసి చేతనైన వాళ్ళైతే వంట చేసుకుంటారు. ఆ తర్వాత కావాల్సినవి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అంటే ఏంటి, మళ్ళీ నిద్ర వస్తుంది, రాత్రి నిద్రపోతాం. అంటే ఏంటి, ఎంత సహజంగా ఎంత న్యాచురల్గా అవి జరుగుతున్నాయో, మనం భగవతత్వానికి సంబంధించిన విషయం కూడా అంతే న్యాచురల్గా ఉండేట్టు చూసుకోవటం. ఒకవేళ అర్థం కాలేదు, ఏమి కొంపలంటుకోలేదు, అవతల వాళ్ళకి ఏదో పెద్ద తెలిసింది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ మానవ జన్మ ఉన్న ప్రతి వాళ్ళము కూడా ఇది ఏమిటి అనేటువంటి విషయం ఎవ్వరికీ పెద్దగా ఎంతవరకు అవగాహన అయింది అనే విషయం మనకి కరోనాలో తెలిసింది. అంటే ఏంటి, ఎవరి అనుభవం వాళ్ళదే తప్ప ఏదో అంతా మాకు తెలిసింది అని చెప్పగలిగే వాళ్ళు ఈ భూమి మీద జీవత్వంలో తక్కువ. నాట్ ఓన్లీ జీవత్వంలోనే కాదు, పరమాత్మ తత్వం విషయం కూడా అదే చెప్పటం జరిగింది ఋషులు. అంతే కదా. ఎందుకు సృష్టించావయ్యా ఇదంతా, అసలు అంటే ఎవరు చెప్పారు సృష్టించానని? నువ్వు చూస్తే సృష్టి ఉంది, లేకపోతే సృష్టి లేదు. కారణం ఏంటి? కారణమా? కారణం లేదు, ఏం లేదు, అడగవాకు అన్నట్టే అన్నారు మహర్షులు కూడా. అంటే ఏంటి, ఈ సృష్టిని ఎవరో ఎక్కడ కూర్చొని తయారు చేశారు, ఇదిగో ఈమె చేసినటువంటి పాప పుణ్యాలకు అనుగుణంగా ఈమె తీసుకెళ్ళి అనారోగ్యమైన పరిస్థితులు పడేశారు, ఈమె పుణ్యం చేసింది కాబట్టి ఈమెను అత్యుత్తమంగా పెట్టారు అనేటువంటి విషయం ఎక్కడ పెద్దగా అవగాహన లేదు. కాకపోతే ఏం చెప్పారు వాళ్ళ మహర్షులు, ఏం చెప్పారు, పాపపుణ్యం అంటే ఏంటి, నేను వేరు పరమాత్మ తత్వం వేరు అనేటువంటి భేదభావం ఎక్కడుంటుందో అది పాపం అన్నాడు. అంటే ఇప్పుడు పుణ్యం ఏంటి అంటే, తెలియనిది ఏదో ఒక శక్తి ఉన్నది, అది మనతో కూడా ఉండబట్టే మన ప్రాణం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని ప్రయత్నం చెయ్యటమే ఆధ్యాత్మిక సాధన. అంతకంటే ఇంకా ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో స్వర్గం ఉంది, ఎక్కడో ఎవరో వచ్చి ఎవరు వాళ్ళు స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఎత్తుకొని పోతారు, యమదూతులు వచ్చి నరకాన్ని చూపించిపోతారు. ఇదంతా కూడా ఏమీ లేదు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఊహని కూడా మనం అనడానికి లేదు. అంటే కర్మానుష్ఠం కనుక చేయగలిగితే, ఒక కర్మ అనేది శరీరంతో చెయ్యాలి, ఆ ఇచ్చినటువంటి ధర్మం కనుక నిర్వర్తించకపోతే మనసు కాసేపు కుదురుగా కూర్చోలేరు. అంతే కదా. ఎవరన్నా పిల్లలు పుట్టారు, ఇదిగోనమ్మా ఈ పూజ చేయాలి, ఇదిగో నామకరణం, ఒక అరగంట కూర్చోవాలి పీటల మీద. ఎవరు కూర్చుంటారు? అంటే ఏంటి, ఈ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం నేను ఎత్తి మీద ఉన్నది అన్నప్పుడు కొంచెం కూర్చోవటం నేర్చుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అవుతుంది. అంటే ఏ పని చేస్తున్నా మనం కొంతసేపు ఓపిక పట్టి కూర్చోవటం అనేటువంటి విషయాన్ని మనం పుట్టినప్పటి నుంచి చివరికి మన శరీరం పోయేంత వరకు వరుసగా ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని కర్మానుష్ఠంగా చెప్పారు. అందుకని ఆ కర్మను ఎట్లా చేయమన్నారు? ఇప్పుడు భగవద్గీతలో నిన్న మనం చదువుకున్న చాప్టర్లు ఏం చెప్పారు, ధర్మంగా చేసే ఏ పనైనా నా ద్వారా జరుగుతున్నదే అన్నాడు. అంటే ఏంటి, అధర్మంగా జరుగుతున్న పని ఏదన్నా జరుగుతుంది. అధర్మం అంటే మళ్ళీ ఇక్కడ పాపం పుణ్యం ఏం చెప్పలేదు కదా. నేను భగవతత్వం వేరు అన్నప్పుడు నేను అధర్మమైన పని చేయకూడని పనికి నా ఆలోచన వెళ్ళదుగా. అంటే పుణ్యకర్మ కాకపోయినా కనీసం మంచి పని కాదు, జనంకి పనికి రాదు అన్నటువంటి దానికి మనం వెళ్ళం కదా అనేటువంటి విషయంగా కర్మానుష్ఠం చెప్పారు. అంటే నీ శరీరానికి ఇచ్చినటువంటి పని ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఎట్లా నిర్వర్తించిన తర్వాత ఏమవుతుంది, నిర్వర్తిస్తూనే ఉన్నామనుకున్నామనుకో, అప్పుడు కొంచెం భగవతత్వంతో కాస్త టచ్ కలిగిన తర్వాత నిష్కామకర్మ. ఇదెవరు మనం ఎవరం చేసేది, ఇక్కడ మనం చేసేది ఏమి లేదు, ఎక్కడ ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతుంది, మనం జస్ట్ ఒక నిమిత్త మాత్రులం అనేటువంటి విషయం వచ్చినప్పుడు కొంచెం మనసుకు ఒక నిశ్చలత్వం మనసు వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత ఏంటి, ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఇంద్రియాలు చూస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతున్నది, స్పర్శ తెలుస్తున్నది. అట్లాగే మనం తిన్న ఆహారం అన్నీ అరిగిపోతుంది. అంటే ఏంటి, ఏదో తెలియనటువంటి ఒక ఎనర్జీ నడుస్తుంది. చూస్తున్న కళ్ళల్లో ఉన్నటువంటి శక్తి ఏంటి, కళ్ళు చూస్తున్నది అందరం ఒకలానే చూస్తాము, కానీ ఇది స్పెసిఫిక్గా చూసేటువంటి విషయం మాత్రం అది లోపల నుంచి ఇచ్చేటువంటి సజెషన్ అని తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు కళ్ళు క్యాజువల్గా సెల్ ఫోన్ చూస్తున్నాయి, ఏం పెద్ద తేడా ఉంది, కాకపోతే ఇది సెల్ ఫోను, జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయం నాకు లోపల నుంచి చెప్పటం
పొట్టగా మాటలు వస్తున్నాయి, లేకపోతే ఎట్లా వస్తుంది అంటే ఏంటంటే లోపల మనకు తెలియకుండానే సూక్ష్మంగా ఒక మనసు ఉంది. ఇప్పుడు ఈ మనసు మనతోటి ఏం చేస్తుంటుంది అంటే మనం ఒక్కొక్కసారి మంచిగా చేస్తున్నాం అనుకున్నాము, కొంచెం ఎనర్జీగా ఉంటాము. లేదు ఇంకేదైనా ఒక అనవసరమైన విషయానికి వెళ్ళాము, మనమే బాధపడతాము. అంటే మళ్ళీ ఈ శక్తి అంతా ఎక్కడ పోతుంది, ఈ శక్తి అంతా ఎక్కడ పోతుంది అంటే మళ్ళీ శరీరం మీద పోతుంది. అంతే కదా. చిన్నప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాము, వయసు పెరుగుతున్నది, చాలా శక్తిగా ఉన్నామని అనుకోవటమే కానీ ఇది ప్రకృతి కదా. ప్రకృతిలో మార్పులు చాలా సహజం. అంటే ఏంటి, చిన్నప్పుడులాగా ఇప్పుడు మారథాన్ కండక్ట్ చేస్తే పోయి 15-20 కిలోమీటర్లు పరిగెత్తి రాలేం కదా. కాకపోతే ఆరోగ్యంగా ఉంటే కాసేపు నడవగలగడం, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి, ఈ ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంది. అంటే ఎందుకు తగ్గుతుంది ప్రాణము, ఈ ప్రాణం అంటే ఇది సహజం. ఇది కూడా అంటే ఇప్పుడు ఏదో నేను ధ్యానం చేశాను కాబట్టి నాకు బ్రహ్మాండమైన ఎనర్జీ వచ్చింది, ఇదంతా కూడా ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాకపోతే ఆ టైంకి కాస్త మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకుంటాము అంటే మనం కొంచెం దైవత్వంతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. అల్టిమేట్ ఏంటి, ఈ ఇంద్రియాలని అటు ఇటు తిప్పకుండా మనస్సుని ఏ పని చేస్తే మనసుని ఆ పని మీద కనుక పెట్టగలిగి ఆ రిమైనింగ్ టైం మనసులో ఎటువంటి ఆలోచనలు, అందుకనే ఏమన్నారు వాటిని సంకల్ప, నిర్వికల్ప, వికల్ప అన్నారు. నిర్వికల్పం అంటే ఏంటి, ఏ సంకల్పం లేకుండా కూర్చొని ఉండడం. ఇప్పుడు ఇది చెప్పడం అయిపోయింది, గమ్మును కూర్చున్నాము, నెక్స్ట్ పని ఏంది అని వెళ్తాము. అంటే ఏంటి, అఫ్కోర్స్ అది కూడా భౌతికంగా తప్పదు కదా, ఒక పని తర్వాత వెళ్ళడము అంతవరకు ఓకే. అలా కాకుండా ఇంకేదైనా మధ్యలో ఇంకొక సంకల్పం వచ్చింది అనుకోండి, ఇంకొక సంకల్పం వచ్చింది, మళ్ళీ దానికోసం అంత పనంతా మానేసి వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే ఈ సంకల్పం వికల్ప స్థితి దాటాలి అంటే నిర్వికల్పంగా మనం, నిర్వికల్పం అంటే ఏ ఆలోచన లేని స్థితి ఉండాలి. ఏ ఆలోచన లేని స్థితి ఎప్పుడు ఉంటాము అంటే కోరికలు లేని స్థితిలో ఉండాలంటాడు. కోరికలు లేని స్థితికి నువ్వు ఎలా ఉండాలి, ఇప్పుడు కొన్ని వాసనలకు అనుగుణంగా జరుగుతున్న కోరికలు నువ్వు ఆపలేవు. అంతే కదా. వాసన అంటే ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, ఆ తర్వాత కొంచెం కొద్దో గొప్ప మనకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇన్సెక్యూరిటీ అంటే భయము. ఆ తర్వాత సృష్టికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే ఏంటి, ఆకలి, నిద్ర, భయం, మైదనం, ఇవన్నీ కూడా సహజమైన విషయాలు, అసహజమేం లేదు. కాకపోతే ఏంది, ఎంతవరకు ఉపయోగించటం అనేది మళ్ళీ నీ మనసుకు సంబంధించింది. అంతే కదా. ఆకలేస్తుంది, నీ ఎదురుగా ఉన్నది ఇది నీ శరీరానికి ఉపయోగం, ఈ శరీర పోషణ జరగాలి, ప్రాణశక్తి పెరగాలి, నీ పని ద్వారా జరగాల్సిన పని జరగాలి అనుకున్నప్పుడు నీ ఎదురుగా ఉన్నది ప్రసాదం అని ఒక బ్రహ్మీభావనతోటి కళ్ళకద్దుకొని తిన్నాము ప్రసాదం. కాకపోతే 4కి రుచి ఉంది కదా, ఈ రుచి ఎవరు స్పెసిఫై చేస్తున్నారు, మళ్ళీ మనసు స్పెసిఫై చేస్తుంది. ఇది బాగుండదు, ఇది నువ్వు తినలేవు, ఎందుకు మంచిగా వేడిగా టేస్టీగా ఏదైనా తెప్పించుకుందాంలే, ఆర్డర్ చేద్దాంలే అని వెళ్ళిపోతా ఉంటే ఏంటి, మనసు మళ్ళీ మన నడిపిస్తుంది. అంటే ఈ మనసు నడిపిస్తున్న విషయాన్ని మనం గ్రహించడాన్ని ఎరుక అన్నారు. అంతకంటే ఎరుకంటే వేరేది ఏమీ లేదు. స్ఫురణ, ఎరుక అంటే ఏంటి, చాలే ఇంకా అవసరం లేదులే, ఇంతవరకు ఓకేలే అని మన మనసును మనం చిన్నగా బుజ్జుకొంచు రావడాన్ని యోగం అన్నారు. అదే యోగంలో మళ్ళీ కాసేపు మనసు మీద మనసు పెట్టి కూర్చోటాన్ని మళ్ళీ ధ్యానం అన్నారు. ఈ రెండు ఎందుకు, ఓకే నాకు బోలెడు నేను ప్యూరిఫై కావాలంటాడు. ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి, నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భావంలో నుంచి బయటికి రావడమే పుణ్యం, పాపం అంటాడు. అంతే. పాపం అంటే ఏంటి, నేను శరీరం తప్ప ఇంకొకటి కాదు అనుకోవటం పాపం. ఈ శరీరం కాదు నేను, నా దగ్గర మనసు ఉంది, అది కూడా లిమిటెడ్గానే పనిచేస్తుంది, ఆ తర్వాత ప్రాణం ఉంది, ఇవి కానిది ఏదో నిద్రతో నాది ఏదో ఉన్నది, అదే ఆ భగవతత్వం అనేటువంటి విషయానికి రావడం పుణ్యం అంటాడు. అంతకంటే ఇంకేం లేదు. అది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనము ధర్మంతో నిష్కామ కర్మతోటి మనసు శుద్ధైంది, ఇంద్రియ యోగంతో ఏమో మనసుని కొంచెం కంట్రోల్ పెట్టుకోవడం చేత అయినాము. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన పనికి ఏం వచ్చాము, భక్తికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం చెప్తున్న భగవద్గీత ఏంది, ఫస్ట్ చాప్టర్ ఏంటి, అర్జునుడి విషాద యోగం అన్నాడు. అర్జునుడి విషాద యోగం ఏంటి, నేనే శరీరం అనేటువంటి భావమే విషాదం, అంతకంటే ఏం లేదు. నువ్వు శరీరం కాదయ్యా, నువ్వు కూడా పరమాత్మతత్వానివేను అని చెప్పి చెప్తాడు జ్ఞానయోగంలో. పరమాత్మతత్వం అంటే మళ్ళీ ఏమంటాడు అంటే ఏంటి, నిరాకారంగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక శక్తి ఇటు సృష్టికి ప్రాసెస్ అయింది. అవేంటి, అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటేనేమో పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. పరాప్రకృతి అంటేనేమో నీ జీవత్వం. రెండు మళ్ళీ నా దగ్గర నుంచే వచ్చాయి, సపరేట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే నీ జీవ చైతన్యంలో నీకు కూడా మనసు ఉంది కాబట్టి నీ సృష్టి నువ్వు తయారు చేసుకుంటూ వెళ్ళావు. నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు తయారు చేసుకున్నటువంటి సృష్టిని ధర్మంగా పెట్టుకోవడం మొదలుపెట్టి మనసు నిలిపావు అంటే నువ్వు మళ్ళీ నేనేనదే అనేటువంటి నిరాకార స్థితికి వచ్చేస్తావు అని చెప్పాడు.
తర్వాత ఇంకొకటి చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు దానికి ఇప్పుడు మనం 6 చాప్టర్లు చదువుకున్నదంతా ఏంటి, అసలు ఏంటి భగవతత్వం అంటే ఏంటి, మనం ఎట్లా చేయాలి ఏంటి అని సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 7 ఏం చదువుకుంటున్నాము, ఈ 7వది వచ్చేమో ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలి అనే విషయానికి మహానుభావుడు ఈ 7th చాప్టర్లో చెప్పాడు. ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ వచ్చేసింది, ఎండ్కి వచ్చాము. ఇందులో ఏం చెప్పున్నాడు, ఇప్పుడు నువ్వు నిశ్చితంగా ఒకే దాని మీద మనసు పెట్టేటువంటి స్థితికి నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టావో నేనేంటో నువ్వు కొంచెం గ్రహించడం మొదలుపెట్టావు. ఇప్పుడు నన్ను గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు తెలిసిపోతుంది, ప్రపంచం కూడా తెలిసిపోతుంది, ఇక నీకు తెలియదంటూ ఏమీ లేదు, కాకపోతే ఇదంత కష్టం కాదు అని ఆ మహానుభావుడే భగవద్గీతలో చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, నానా రకాల మనుషులు ఉన్నారు కాబట్టి నానా రకాలుగా దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు. ఏం చేసినా నేనేం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయను, నా పెత్తనం వాళ్ళ మీద పెట్టను, వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకుంటారు, వాళ్ళు ఏది కావాలంటే అది కోరుకుంటారు, ఏది కావాలన్నా ఏమైనా ఆ పరమాత్మతత్వ భావనలు అవన్నీ కూడా నెరవేరుతాయి, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటి, చెయ్యంగా ఇది సత్యం కాదు కదా, ఇంకో సత్యం ఏది ఉంది కదా అనేటువంటి అవగాహనకు వాళ్ళు వస్తారు అని నిన్న మనము 7th చాప్టర్ నిన్న చదువుకున్నాము. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, నన్ను అందరూ గ్రహించలేరు, ఎందుకంటే ఇంద్రియాల మీదే బేస్ అయినప్పుడు మీ వల్ల కాదు. అంటే ఏంటి, శరీరం ఉంది, శరీరం గురించి ఆలోచిస్తావు మనసుతోటి. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ మనసుని ఎంతసేపటికి ఏంటి ఎట్లా దీన్ని ఆనందంగా ఉంచాలో అని ఆలోచన చేస్తావు. ఇది దాటి నువ్వు చేయలేవు, అందువల్ల నీకు కనుక్కోవడం కష్టమేను. ఆ తర్వాత భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మొత్తం కూడా నాకు తెలుసు, మీకు తెలియదు అన్నట్టు చెప్పాడు. కాకపోతే ఎవరైతే నా గురించి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు కనుక్కుంటారు, వాళ్ళని జ్ఞాని అంటాము. నాకు జ్ఞాని ఇష్టం, ఎందుకంటే జ్ఞాని ఏం కోరుకోడు, ఉన్నవి జాలనైనా ఇంకా నాకేం అవసరం లేదు, నువ్వు ఒకటే అన్న తర్వాత నేను ఆ స్థితిలో ఉండడం అనే విషయం జరిగితే చాలు, నాకు ఈ భౌతికంగా ఒక పిసరంత కూడా అక్కర్లేదు, ఇంకా దుఃఖపడేవాడు ఎవడు లేడు, ఇదంతా జస్ట్ టెంపరీ అని నాకు తెలిసిపోయింది. కాకపోతే ఇది ఒక డ్రామా నడుస్తుంది, ఈ డ్రామాలో నా రోల్ ఏదో నేను పార్టిసిపేట్ చేసి లోపల నేనే అనేటువంటి విషయం నేను అవగాహనకు వచ్చున్నాను అనేటువంటి విషయంలో ఉండేటువంటి జ్ఞాని నాకు ఇష్టం, నాకు జ్ఞానికి తేడా లేదు అంటాడు. ఇక్కడ ఎంతసేపు చెప్పినా ఏం చెప్పాడు, భగవతత్వం వేరు అని ఎక్కడ చెప్పలే, అంటే ఉన్నది ఒకటి, ఆ ఒకటిలో నుంచే ప్రపంచం అంటే ఏంటి, ఆ ఒకటిలో నుంచి ఏమేమి వ్యక్తమైంది, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటాడు. జగత్ అంటే ఏంటి, ప్రపంచం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచం వచ్చేసరికి ఒక ఖాళీలో నుంచి, అంటే ఖాళీ అంటే పంచభూతాలన్నీ ప్రపంచం కిందకే వస్తాయి, బ్రహ్మాండం అనమాట. ఆ ఖాళీలో నుంచి ఒక పదార్థం వ్యక్తమైనట్టుగా కనపడుతూ ఉంటే అవి నడుస్తూ ఉన్నాయి, వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, జీవుడు అంటే ఎవరు, మరి వీడికి ఒక పంచకోశాలు ఉన్నాయి, ఏంటి ఆ పంచభూతాలకి లింక్ అయినవి ఈ పంచకోశాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ జీవుడికి ఏం పేరు పెట్టాడు, టైము, స్పేసు, ఆబ్జెక్టు. జగత్ అయితే జీవుడికి వచ్చేంటి నామరూప క్రియలు, అంతే కదా, నాకు ఒక నామం ఉంది, ఆలోచన, నామం అంటే నాకు ఆలోచనకు అనుగుణంగా ఒక షేప్ వచ్చేసింది. ఎలా, ఈ షేప్ ఇట్లా వచ్చింది, రూపము ఎందుకు వచ్చింది, క్రియ కోసం వచ్చింది. వాట్ ఈజ్ నామరూప క్రియలు, ఎందుకు ఆ క్రియ, ఆనందం కోసం. అల్టిమేట్ ఏంటి, మానవ జన్మ తీసుకున్న, పరమాత్మ తత్వ తీసుకున్న ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఆనందం అన్నాడు. ఆనందం అంటే ఏంటి, బ్రహ్మానందం అన్నాడు. ఇంకా బ్రహ్మానందం అంటే ఏంటి, ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందం అంటాడు. అందుకని ఏమంటాడు, కార్యకారణ సంబంధాలు పరమాత్మతత్వంలో లేవు. ఎందుకు సృష్టి జరిగింది అనే విషయం ఆయన ఏం చెప్పడు, సృష్టి వ్యక్తమైందంతే. కానీ మన సృష్టికి ఏంటి, అందుకని ఏం చెప్పాడు, అన్ని 3 చెప్పారు మన వేదాల్లో, అంతకంటే ఏం చెప్పాల. 3 ముఖ్యమైనది ఏంటి, పరమాత్మతత్వం వ్యక్తమైన తర్వాత వచ్చింది ఏంటి, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడని. ఆ ఈశ్వరుడు అంటేనే కాలం, మాయ, మనసు, అంతకంటే వేరే ఏం కాదు. కాలం, మాయ, మనసు, బుద్ధి, అంతే. అది అంతా ఏమైంది, కాలం అంతే కదా, పుడితేనే కదా కాలం వచ్చేది. పరమాత్మతత్వం ఎక్కడ పుట్టలేదు, గిట్టలేదు, తుది లేదు, మొదలు లేదు అన్నాడు. ఇంకా ఆయనకు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఏముంది, వర్తమాన కాలం ఎప్పుడు వస్తుంది, ఒక వస్తువు ఇక్కడ పుట్టింది, లేదు ఇవాళ ఒక షాపుకి వెళ్ళాం, ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నాము, ఎప్పుడు కొన్నాము, నిన్న కొన్నాము, భూతకాలం. ఇప్పుడు ఆ వస్తువును వాడుకుంటున్నాము, వర్తకాల కాలం. రేపు అది ఉంటుందో లేదో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటుంది దాని లైఫ్, ఇది ఎంత అండి, వారంటీ కార్డు ఇచ్చారు, 1 సంవత్సరం ఉంటుంది అన్నారు, ఆ సంవత్సరం ఉండొచ్చు, సంవత్సరం లోపల పోవచ్చు. ఎవరిది ఇదంతా, ఈ టైము, స్పేసు, ఆబ్జెక్టు, నామరూప క్రియలు, తర్వాత అస్థిభాతి, ఇదంతా ఎవరిది, ప్రకృతి, అంతే. ఆయన చెప్పడం పరమాత్మతత్వంలో మన ఉపనిషత్తుల్లో చెప్పటం అయితే నిశ్శబ్దం అనేది ఒకటే, శబ్దాలు బోలెడు, అంతే కదా.
పరమాత్మ తత్వం ఒకటే, రకరకాలు అంటాడు. అందుకని ఏం చెప్పారు వాళ్ళు, తత్వబోధ ఆత్మబోధ అని రెండు చెప్తున్నాడు శంకరాచార్య గారు. తత్వం అంటే ఏంటి, పంచభూతాలతో వ్యక్తమైనటువంటి ఈ సృష్టి అంతా పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కలిపి మొత్తం 24 తత్వాలను, కొంతమంది అంటే ఏదో 36 ఏదో అని, కొంతమంది అంటే ఇంకా ఇవన్నీ ఏమీ లేవు, ఊరికి మళ్ళీ 17 చెప్తున్నారు కొంతమంది. ఏంటవి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, మనసు బుద్ధి అహంకారం, నెక్స్ట్ వచ్చి పంచప్రాణాలు అన్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఈ కనపడుతున్నటువంటిది మొత్తం కూడా ప్రకృతి అని ఆ పరమాత్మ తత్వంలో చెప్పాడు. కాకపోతే ఈ మాయ ఎలా వ్యక్తమైందంటాడు, ఇప్పుడేమంటాడు, ఈ మహామాయకు మీరందరూ అంకిత అయిపోయినారు, ఎందుకు, నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసుని కొట్టుకొని ఏడుస్తున్నారు కాబట్టి మాయలో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఎప్పుడైతే నాది నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మీరు గ్రహింపుకు వస్తున్నారో అప్పుడు నా మాయలో నుంచి బయటపడతారు. మరి నన్నేమన్నా మాయ పట్టుకుంటుందా, నన్నేది పట్టుకోకూడదు, నా దగ్గర నుంచి వచ్చిన మాయ నన్నేం పట్టుకుంటుంది. అందుకని మీరు కూడా అంతేను, మాయను నువ్వు కనుక్కున్నావు అనుకో, నా దగ్గర నుంచి వచ్చిన మాయ నన్నేం చేస్తుందనే విషయం నువ్వు గ్రహణకు వస్తావు అంటాడు. అంతేగా. ఇప్పుడు మనం కూడా ఆలోచిద్దామప్ప, నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు పోవాలి, నేను ఎందుకు చేయాలి, అవసరమా, అది భగవతత్వానికి సంబంధించింది కాదు కదా అని గుర్తించావు. ఇంక నువ్వు దానికి వెళ్ళావు. కానీ మాయ ఏం చేస్తుంది, అక్కడ చాలా చీప్గా ఇస్తున్నారట షాప్లో, అవి రేపు పిల్లలకి పనికి వస్తాయి, పోయి కొనుక్కురా అని అంటుంది. అది మాయ. అంటే నువ్వు మాయన ఎప్పుడు పెడుతూనే ఉంటారులే ఈ ఆఫర్లు, అవన్నీ అబద్ధాల ఆఫర్లు, అయినా ఇప్పుడు నాకు అవసరమా, ఇది అవసరం లేదు కదా, నేనే వాడట్లేదు కదా, నాకెందుకు, వాళ్ళు ఉచితంగా ఇస్తే మాత్రం నాకెందుకు, పనికిరాంది, నాకు అవసరం లేదు అని కూర్చున్నావు అనుకో, అప్పుడేం చేసావు, నువ్వు ఐడెంటిఫై చేసావు. ఆ ఎరుకనే, అది గ్రహించటాన్నే మనం ఎరుక అన్నాడు. నీకు వచ్చే అనవసరపు ఆలోచనలన్నీ ఏంటి, మాయ అంటాడు. మరి మాయగా అందేది, నీకు ఏ ఆలోచన లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, ఒక చోటకి పోదామని కానీ, ఓ పని చేద్దామని కానీ, లేదా అయ్యో అప్పుడు నేను అలా చేశాను ఇలా చేశాను అనే బాధ కానీ, రేపు ఏం జరుగుతుందో దుఃఖం అని కానీ లేకుండా ప్రస్తుతం ఏ పని ఉంటే ఆ పని ఆనందంగా చేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నీ దగ్గరికి ఆ మాయ వచ్చినట్టు కాదు. మధ్యలో ఎప్పుడైనా సిచ్యుయేషన్స్ కూడా రావచ్చు. కాకపోతే ఒక్కసారి నీకు ఆ స్థితి తెలిసిన తర్వాత దాంట్లో నుంచి ఎలా బయటపడతావు అనేటువంటి విషయం మనమే గ్రహించుకుంటాం. అందుకే ఆయన ఏం చెప్పాడు, ఇది ఒకళ్ళకి బోధించేది కాదు, ఒకళ్ళకి చెప్పేది కాదు, ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, ఎవరికి వాళ్ళు ఇది అవసరమా కాదా అని వచ్చినప్పుడు వాళ్ళే గ్రహిస్తారని ఆ మహానుభావులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. అల్టిమేట్ వాళ్ళకి అందింది ఏంటి, ఇదంతా మాయ ఎట్లా మాయ, 3 గుణాలు. ఆ 3 గుణాలు దాటిన తర్వాత ఉండేది భగవతత్వం. మనం కూడా అంతే కదా, సత్వగుణం, తమగుణం, రజోగుణం. కొద్ది జ్ఞానం ఉంది, అది చెప్దాము అనుకునేదంతా సత్వగుణం. లేదు మళ్ళీ నాకు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, పిల్లలు వస్తున్నారు, ఇవన్నీ చేయకపోతే ఎట్లా అనేది రజోగుణం. తర్వాత ఇంకోటి ఏంటి, తమగుణం, అవసరమా, బద్ధకం, నిద్రపోవడం తమగుణం. ప్రతి మనిషిలో ఉన్నది ఈ 3 గుణాలే. కానీ భగవతత్వంలో ఈ 3 గుణాలు లేవు. అంటే ఏంటి, నిరాకారంలో, సంకల్పం లేని చోట, నిర్వికల్పంలో, నిశ్చలత్వంలో, నిశ్శబ్దంలో ఈ 3 గుణాలు లేవు. మన సాధనంతా ఏంటి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడికో బయటకు వెళ్ళేసి వచ్చాము, కొంచెం అనీజీగా అనిపిస్తుంది బాడీ, ఆఫ్టర్ ఆల్ ఇది బాడీ, ఎందుకు, ప్రకృతే కదా, ఇది పర్మనెంట్ కాదు కదా, టెంపరీగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గ్రహించగలిగామంటే సరే, దానికి ఏదైనా మెథడ్ ఏదైనా ఉందంటే దానికి ఆలోచన చేస్తాం. మెథడ్ కూడా అక్కర్లేదు, ఆటోమేటిక్గా పోతుంది అంటే క్వైట్గా ఉంటాం. కాకపోతే మనం మీకు నొప్పి తెలుస్తుంది కదా అంటే డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకు తెలియదు, ఎవరికైనా తెలుస్తుంది, స్వామీజీలకైనా తెలుస్తుంది. ఎందుకు, వాటి లక్షణాలే చుట్టపట్టం. కళ్ళున్నాయి, చూడటం దాని లక్షణం. కాకపోతే ఏమి చూడాలా ఏమి చూడద్దా అనేది మన విచక్షణ. చెవులున్నాయి, వినడం దాని లక్షణం. కానీ మంచి వింటామా, చెడ్డ వినడమా, లేకపోతే నేను లోపలికి తీసుకెళ్లే విషయాన్ని వింటామా, బయట నేను టెన్షన్ పెట్టబడే విషయం అనేది మళ్ళీ నీ డిస్క్రిమినేషన్. రిమోట్ నీ చేతుల్లోనే ఉంది, వాడాల్సింది రిమోట్. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ భగవతత్వంలో వచ్చినవి. అందుకని ఎందుకు వచ్చింది ఇదంతా, మనం మార్చుకొని మనం కూడా భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడం కోసం ఈ జ్ఞానం అంతా మనకు వచ్చింది, ఈ లైఫ్ అంతా మనకు వచ్చింది. అంటే ఏంటి, ఈ లైఫ్కు ఉద్దేశం ఏంటి, చాలామంది అడుగుతుంటారు, ఏదన్నా లక్ష్యం ఉందా, లక్ష్యం లేదు, పాడు లేదు, ఎవరికి లక్ష్యం తెలియదు. నాకు పెద్ద లక్ష్యం ఉందని పెట్టుకున్నాను, రేపొద్దున ఏదైనా జరిగింది, ఏం లక్ష్యం ఉంటుంది. అందుకని భౌతికంగా లక్ష్యాలు ఏదైనా కావాలన్నా క్యాజువల్గా పెద్ద సంకల్పం పెట్టకుండా ఏదో చేయాల్సిన పని చేసి అలా వదిలిపడేయడం తప్ప, లక్ష్యం మాత్రం ఏంటి, నాది ఇవేవి నేను కాదు, ఉన్నది అదే శక్తి అంటున్నాడు, అది నేనే అంటున్నారు. మరి నేను అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు మర్చిపోతున్నాను, నాకెందుకు గుర్తుండడం లేదు, ఎందుకు ఈరోజు ఇలానే అనిపిస్తుంది అనేది ఏంటంటే, కొద్దో గొప్ప మనసుని 24 గంటలు ఆర్గనైజర్గా పెట్టి ఏ టైంకి ఆ భగవతత్వ ప్రాసెస్లో పెట్టుకుంటూ పోతూ ఉండటం. ఒక్కోసారి పెట్టుకోలేము, నథింగ్ రాంగ్. ఎందుకంటే
పెట్టలేరు. అంత కాదు, అంత అంత స్ట్రాంగ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కళ్ళు మూసుకుంటేనో కళ్ళు తెరిస్తేనే అనేటువంటి విషయం కాదు. కళ్ళు మూసినా కళ్ళు తెరుచుకున్నా ఉన్నదంతా ఒకే తత్వం అనేటువంటి విషయం మనం పెట్టలేం కాబట్టి ఈ విగ్రహారాధన మహానుభావుడు పెట్టున్నాడు. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఆ పరమాత్మ తత్వ సృష్టిలో అనేది వ్యక్తమైంది ఏంటి? జగత్తు నీకు కనపడుతున్న ప్రతిదీ భగవతత్వంలో భాగమే అన్నప్పుడు నీ మనసు ఎట్లా ఉండాలి? నువ్వు దేన్ని చూసినా అందులో భగవతత్వాన్ని చూడడం అనేది నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఏ జీవత్వం చూసినా భగవతత్వంలో భాగమే, సపరేట్ ఏం లేదు. అక్కడ కూడా నీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఏది చూసినా ఏం నేర్చుకోవచ్చు, ఇది భగవతత్వ భావం ఏందన్నట్టు చూడాలి. మూడోది ఏంటి? ఈశ్వరుడు అన్నాడు. చాలామంది ఈశ్వరుడు అంటే ఏదో పురుషుడు ప్రకృతి అన్నారు. ఇదంతా కాదు. ఈశ్వరుడు అంటే ఏంటంటే ఆ పరమాత్మ తత్వంలో వ్యక్తమైనటువంటి మాయ లాంటి చైతన్యం, అంతే కదా, ఒక మాయాశక్తి అనుకుందాం. ఆ పరమాత్మ తత్వ చైతన్యం ఏం చేసింది? ప్రకృతి అది కలిపి సృష్టి చేసుకుంటూ పోయింది. మళ్ళీ అక్కడ మళ్ళీ ఎవరు? ఇదంతా ఉన్నదంతా మళ్ళీ ఇక్కడ ఒక మనసే, అంతకంటే వేరే ఏం లేదు. ఉన్నది ఒకటే ఒక పరమాత్మ తత్వశక్తి చైతన్యం, రిమైనింగ్ అంతా ప్రకృతి. ఇప్పుడు మనం ఏంటి? ఆ విషయాన్ని మనం ఎరుకలో పెట్టుకొని గ్రహించాము అంటే ఓహో ఇదంతా జస్ట్ నాటకమే కదా అనేటువంటి భావం ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. నిశ్శబ్దమైన స్థితికి రాకుండా పోవడానికి మనకు వచ్చినటువంటి నష్టం, దానికి ఏం చెప్పాడు ఆయన మహానుభావుడు? ఇందాక చెప్పాం కదా, తత్వాలు 24 తత్వాలతో తయారైంది ఈ శరీరం, మనసు, ప్రాణం. 24 తత్వాలని మనం ఏం చేయాలి? మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏమొస్తావు? అప్పుడేంటి? నా దగ్గర ఉన్నదే కదా ఆత్మ చైతన్యం అంటాడు. మళ్ళీ ఆత్మ అంటే ఏంటి? నేను అనే జ్ఞానం. అబ్బా ఇంకా ఏమీ లేదు. అల్టిమేట్ ఏంటి? అక్కడున్న నిరాకార శక్తి జ్ఞానమే, అది తెలుసుకుంటున్న నేను జ్ఞానమే. కాకపోతే ఏంటంటే జ్ఞానం టెంపరీగా ఉంటే మనసు, కొంచెం ఎక్స్పాండ్ అయితే ఆత్మ, ఇంకా అద్దప్పు ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి స్థితి వస్తే పరమాత్మ. అంటే ఇన్నే అన్ని స్థితులు ఉన్నది ఒకే ఒక దాంట్లో. అందుకని వాళ్ళు ఏమన్నారు? ఒకటి 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 అన్నారు. అంటే ఏంటి? లోపల ఉన్నది అదే స్థితి, బయట ఉన్నది అదే స్థితి వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీకు కళ్ళు తెరిచినా కనపడుతున్నది భగవతత్వం, కళ్ళు మూసినా కనపడుతున్నది భగవతత్వం అనేటువంటి స్థితికి మన సాధన జరగాలంతే. సాధన అంటే మళ్ళీ ఏం లేదు, బ్రహ్మాకార వృత్తిలో ఉండడమే. వృత్తిలో ఉండకుండా ఏం చేస్తాము అంటే ఏంటి? ఈ అనవసరపు ఆలోచనలను చిన్నగా డైవర్ట్ చేస్తూ ఒకే ఆలోచన పెట్టుకున్నప్పుడు చిన్న చిన్నగా మిగిలిన ఆలోచనలన్నీ పడిపోతాయి. అంతకంటే వాళ్ళు పెద్దగా ఏదో పోయి నువ్వు అది చెయ్యి ఇది చేయని కూడా ఆ మహానుభావులు చెప్పాల. కాకపోతే ఆ స్థితి రావాలంటే ఏంది? ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా చిన్నగా తగ్గిపోవాలి. పిచ్చిగా ఇన్న చెప్తున్నాడు కదా, అనవసరమైన కోరికలన్నీ ఉన్నాయి, వాళ్ళకి తీసుకెళ్ళి ఇదిగోనమ్మ పరమాత్మ తత్వం ఏమి లేదు, ఒట్టి నిరాశ, ఒట్టి నిశ్శబ్దం, నిశ్చలం, అది నువ్వు కూర్చుంటే తెలుస్తుందంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు. వాళ్ళని చేసుకొని వచ్చినప్పుడు వస్తారులే అని నిన్న చెప్పటం జరిగింది. ఈరోజు చూద్దాం. ఈరోజు నిన్న మనము నాకు అన్ని కాలాలు తెలుసు అని ఉండే కదా నేను చెప్పున్నాడు. ఈరోజు 27 చదువుదాం. ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషాల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వాల ప్రభావమున అంతులేని మోహంలో పడిపోవచ్చున్నవి. మన సమస్యల్లో ఏంటబ్బా? ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, నీ ముందు ఏది ఉంటే అది ప్రసాదం అనుకున్నావు, ఇష్టాయిష్టాల్లో నుంచి బయటపడతావు. అందుకని పాపం వాళ్ళే ఆ మహానుభావులు ఏం చెప్పారు? ఒక పద్ధతి ఏమో మాయ అంటారు, రెండోది ఏంటి? నీ సంస్కారాలు అంటారు. సంస్కారాలు అంటే ఎప్పుడో ఆ జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ వాసనలు ఉన్నాయి అంటారు. మళ్ళీ ఇంకొక సమాధానం అడుగుతారు, మరి ఎప్పటి నుంచి వచ్చాయి ఈ సంస్కారాలు అంటారు. వాడికి మళ్ళీ సంస్కారాల సంగతి ఏం చెప్పరు. ఉన్నాయి సంస్కారాలు, అప్పుడెప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త కోరికలన్నీ పెట్టుకుంటున్నాగా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలనే కోరిక 150 సంవత్సరాల నాడు లేదుగా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా. అంటే ఏంటి? మళ్ళీ కూడుకుంటూ పోతున్నామో లేదో కూడా మళ్ళీ మనకి తెలియదు. అందుకని ఏం చెప్పాడు? నీ వాసనలు పోవాలి అంటే ఇప్పుడు దానికి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? వీటికి కూడా ఆగామి సంచితం ప్రారంధం అన్నాడు. ఆగామంటే ఎప్పుడో పెట్టుకున్న వాసనలు దానికి అనుగుణంగా నీకు వస్తున్నాయి, దాని ప్రకారమే నువ్వు ప్రారంధ కర్మ ప్రస్తుతంలో జరిగిపోతున్నది, మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకుంటున్నావు, మళ్ళీ అది సంచితానికి వెళుతుంది అంటాడు. అంటే అందుకని ఏం చెప్పాడు? ఆగామి మనకి తెలియదు, అందువల్ల ఇప్పుడు ఆగామి వల్లనేగా ప్రస్తుతం ఉన్న సమస్యలు మనకు వస్తున్నాయి. అందుకని ఏం చెప్పాడు? ప్రస్తుతం నీకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా అంతా ఆ గ్రేస్ వల్ల జరుగుతుంది తప్ప నాదేమి లేదు అని కనుక అనుకున్నప్పుడు ఈ ప్రారంధంలో నుంచి మనం బయటపడతాం. కానీ మనం అలా అంటామా? నాకే ఎందుకు రావాలి, నేను ఇంత పూజలు చేస్తున్నాను కదా, నేను రోజు రామనామం రాసుకుంటుంటే నా బిడ్డలకు ఎందుకు జరగాలి అని
ఎవరికి తెలుసు? ఎవరికి? నీ బిడ్డలు ఏముంది, నీ ద్వారా వచ్చారు, నీ బిడ్డలను వాళ్ళు చెప్పటల్లా. ఉన్నదంతా జ్ఞానమే. ఆత్మజ్ఞానం అనండి, పరమాత్మ జ్ఞానం అనండి, బ్రహ్మజ్ఞానం అనండి, అంతా ఉన్నది ఒకటే ఒకటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచి ప్రాణము ఇవన్నీ కూడా వ్యక్తమైనవి. అందుకని ఏ ప్రాణం ఏం కావాలని కోరుకుందో మనకేం తెలుస్తుంది? అందుకని పాపం వాళ్ళ వాసనలు సంస్కారాలు ఉన్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళకి ఆ బుద్ధులు పుడతాయి. రోజు ఆ దోవన పోడండి, ఈరోజు ఈ దోవన పోయినాడు అంటాడు, తెలియదు. ఒకవేళ ఆ దోవ పోకుండా ఈ దోమను పోయి రక్షించబడ్డాడేమో, అది కూడా తెలియదు కదా. అందుకని ఏంటి, ప్రస్తుతంలో ఉంటూ అర్థం ఏంటి, ప్రస్తుతంలో ఏమున్నా దైవత్వ భావన తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి భావం పెట్టుకుంటే రాగద్వేషాల్లో నుంచి బయటపడతాం. తర్వాత ఇంకోటబ్బా, మనకి ఇంకా ఛాయిస్ ఏముంది? ఇప్పుడే కదా బతకాలి, నిన్న భలే ఉంది కదా, నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను, నేను వెళ్ళి బతుకుతానని అనుకోవటానికి మనకేమైనా అవకాశం ఉందా? ఎన్ని కథలు చెప్పను. లేదు, అయిపోయింది నిన్న. లేదు ఇప్పుడు అస్సలు పరిస్థితులు బాగలేదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ ట్రంప్ అమెరికా నుంచి వదిలిపోయిన తర్వాత నేను అప్పుడు అక్కడికి వెళ్ళి బతుకుతాను అన్నాం అనుకో, ఎవరికి తెలుసు? అందుకని నీకు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏముంది? ప్రస్తుతమే. అందుకని ప్రస్తుతం ఏంటి, ఎక్కడా నువ్వు రాగం పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోకూడదు. అన్నిటికంటే ఘోరమైన విషయం ద్వేషం. ఎప్పుడన్నా మనం దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, నాకు కలలో కూడా ఎక్కడా ఏ విషయం మీద ద్వేషం లేకుండా చేసుకోవాలి అనేటువంటి భావం పెట్టుకోవాలి. రాగం అంటావా, అది కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది. అంటే ద్వేషం అంతగా పట్టుకుంటుంది. అంతే కదా ఈ కొట్లాటలు, ఈ ఆస్తులు, హంగామాలు, వీటన్నిటికీ కారణం ఏంటి? ఇదిగోనమ్మా ఇది మంచి అని ఎవరైనా చెప్పినా మంచి వినేవాళ్ళు కూడా ఎవరు తగ్గిపోతున్నారు. ఎందుకు? రాగద్వేషాలు అనమాట. నీ తమ్ముడే కదా, నీ చెల్లెలే కదా, మీ అక్కే కదా, పోనీ ఎవరు తింటే ఏం పోయింది? మీరు చిన్నప్పటి నుంచి పెరిగారు కదా, ఎందుకు మోసం ఎందుకు చేయాలి? మోసం చేశారు, ఆశపడి రాయించుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఏంటి, ఈ రాగద్వేషాల్లో నుంచి బయటపడడం, నీ మనసును అప్లై చేసి నువ్వు ఎరుకలో ఉండి ప్రతిదీ పరమాత్మ భావం అనేటువంటి ప్రసాద బుద్ధి పెట్టుకుంటే తప్ప మనం బయటపడలేదు. అవన్నీ వాటినే ఆ ద్వంద్వాల్లో మనం పడిపోతున్నాం. వాళ్ళు చాలా ఉన్నోళ్ళండి, మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి అంటే ఏంటి, మంచి చెడు ఉంటాం వెంటాం అన్నీ ద్వంద్వాలు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ ద్వంద్వాలనే టెంపరీ కదా. చాలా అందంగా ఉందనుకున్నాం, ఎన్నాళ్ళు ఉంటుంది అమ్మాయి అందం కాదా? అంటే ఏంటి, అది ఎప్పుడు వస్తుంది నీకు లోపల ఎరుక, నీకు ఆ స్ఫురణ, నీకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇదంతా టెంపరీ కదా, ఇవన్నీ ద్వంద్వాలు కదా అంటారు. మనతో ఏదైనా అవసరం ఉందో, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు లేరు, అమ్మా మాకెంత చేశారంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళతోటి అంతే అయిపోయింది ఇంకా వాళ్ళతోటి. మరి లేకపోతే తల్లిదండ్రులు ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మనని పెంచి చేశారు, ఏదో చిన్న తప్పు ఏమైనా తల్లిలో తండ్రి చేస్తున్నారు అనుకో, సపోజ్ దాని మీద ద్వేషం అవసరమా? పోనీలే అనుకోవచ్చుగా, అనుకోరు. ఎందుకు? ద్వంద్వాలు అనమాట. అంటే నాకు అది ఇష్టం, నాకు అది. ఈ ద్వంద్వాలకు కారణం ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్వార్థానికి కారణం ఏంటి? కోరికకు కారణం ఏంటి? నాదే శరీరం అనేటువంటి భావం, అంతకంటే ఏం లేదు. నువ్వు కాదయ్యా ఇది టెంపరీ అని ఎవరు నన్ను చచ్చిపోయిన వాళ్ళని చూసి కూడా మనకు అర్థం కాదు. ప్రతి నిమిషం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి, అయినా రాదు. దానికి కారణం ఏంటి? సంస్కారాలను ఒక మాట అంటే మాయను ఇందులో చెప్తున్నాడు, అంతే కదా. మాయ అలా కప్పేసింది అనమాట. ఆ మాయ పోతే నీకు విషయం అర్థమవుతుంది. ఈ ద్వంద్వాలు పోయిన దాకా మాయ పోదు అని అంటాడు. నెక్స్ట్ ఏం చెబుతాడో చూద్దాం. కానీ ఎప్పుడు పోతుంది మాయ అని చెప్తున్నాడు. నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపాలు రూపుమాసిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయం కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. కానీ ఎవరివి పోతాయంటాడు? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ధర్మం చేస్తూ నిష్కామ భావంతో గనక. పుణ్యకర్మలు అంటే ఏంటి? మళ్ళీ పుణ్యకర్మలు అంటే చెప్పుకుంటే అంటే ఇది గుడి కట్టించడమో లేకపోతే మహాకుంభమేళాకు వెళ్ళడమో పుణ్యకర్మలు కాదు. పుణ్యకర్మ అంటే ఏంటి? భగవతత్వం నేనే అనేటువంటి భావంతో ఉండగలగడం. అట్లా ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? భగవంతుడి పనులే చేస్తారు, వాళ్ళ కోరిక లేదుగా. ఇప్పుడు జ్ఞాని అంటే ఎవరు? నాకు అనేటువంటి స్వార్థం లేనివాడు జ్ఞాని. ఆ స్వార్థం లేనివాడి పని ఎలా జరుగుతుంది? బయాస్డ్గా ఉండడుగా. ఇప్పుడు నా బిడ్డలు అని అనుకున్నాను, అప్పుడు నేను బయాసు, నా పిల్లలు చేసినవన్నీ మంచివని ఆలోచన చేస్తాను. వీటన్నిటికీ అబోయి నేను ఒక పరమాత్మతత్వ భావం అన్నప్పుడు మంచి పనులు మన పిల్లలు చేసినా, చెడ్డ పనులు మన పిల్లలు చేసినా, మంచి పనులు అవతల పిల్లలు చేసిన విషయాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకొని సమంగా చెప్తాం. కానీ రాగద్వేషాలతోటి ద్వంద్వాలతో కూడుకున్న వాళ్ళని ఎలా చేస్తాము? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే జ్ఞాని ఎలా చేస్తాడు? ఏ పని ఏమి లాభం ఆశించకుండా చేస్తాడు. అప్పుడు జ్ఞాని ద్వారా జరిగే పనులన్నీ ఎలా ఉంటాయి? పుణ్యకార్యాలే ఉంటాయి. అక్కడ సెల్ఫ్ లేదు కదా. అప్పుడు అతను ఏమవుతుంది? అతను ఇంకా పరమాత్మతత్వంలాగా అయిపోతాడు. తర్వాత అట్లా చేసుకుంటూ పోయినప్పుడు ఈ ద్వంద్వాలు పోతాయి, రాగద్వేషాలు ఇష్టాలు పోతాయి.
అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు నాన్నే గుర్తుపెట్టుకుంటారు అంటాడు. అంతే కదా, ఎప్పుడు జ్ఞాని గుర్తుపెట్టుకుంటాడు, పుణ్యకార్యాలు ఎప్పుడు చేస్తాడు, అంతా భగవతత్వ భావం అనేటువంటి భావం ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏది కూడా ఒక నెగటివ్ కార్యక్రమం అనేది జరగదు. ఎందుకంటే సెల్ఫ్ లేదు, నాకు ఇది కావాలని లేదు కదా. జ్ఞాని ఒక్కడే భగవతత్వాన్ని ఏమి అడగడు. ఎందుకు అడగడు, నేను అది ఒకటేననేటువంటి విషయం గ్రహిస్తాడు. కానీ ఇప్పుడు నీకు ఏంటి, నేను ఇందాక మాట్లాడుకున్నాను కదా, ఆగామి సంచితం ప్రారంధం ఉన్నంతవరకు శరీరం ఉంటుంది కాబట్టి శరీరానికి పనులు జరిగిపోతూ ఉంటాయి అనుకుంటాడు. అందుకనే ఆయన్నే చెప్పాలంటే జీవన్ముక్తుడు అంటాడు. అంటే జీవించుండగానే ముక్తి పొందాడు అంటే దుఃఖం పోగొట్టుకున్నాడు అని అర్థం. ఎందుకు దుఃఖం పోగొట్టుకున్నాడు, నేను అది ఒకటేననే విషయం గ్రాస్ప్ చేశాడు కాబట్టి. ఎందుకు గ్రాస్ప్ చేశాడు, తనకి ఇంకా పర్సనల్గా కోరికలు లేవు, లాభాలు లేవు, నష్టాలు లేవు, ద్వంద్వాలు లేవు, ద్వేషాలు లేవు, ఈవెన్ ప్రేమ కూడా లేదు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రేమ ఉందంటే అది కూడా మళ్ళీ అహంకారమే. కానీ అతనే ప్రేమ, అతను ఏమీ చెయ్యక్కర్లే. కానీ ఆ ప్రేమ అనేటువంటి భగవతత్వం ఉంది కాబట్టి అతని ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి ఏ ఆలోచన కూడా ప్రేమ భావంతోనే జరిగిపోతుంది అంటాడు. కానీ అతను నేను యూనివర్స్ని అంతా ప్రేమిస్తున్నాను, నేను మా గురువుని ప్రేమించాను, శిష్యుని ప్రేమిస్తున్నాను, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను, గోంగూర అన్ని అబద్ధాలు అవన్నీ అవే ఉండవు జ్ఞానికి. ఎందుకంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే తను ఆ నిశ్చలమైన నిరాకారమైనటువంటి నిస్సంకల్ప స్థితిలో ఉంటాడు కాబట్టి భగవతత్వ శక్తిలాగా ఇంత పెద్ద సృష్టి ఎట్లా వ్యక్తమైంది, ఆయనకి ఏమీ తెలియదు, లేడు, అసలు విషయమే అర్థం కాదు, అయినా వ్యక్తమైంది అంటే ఏంటి, ఏమీ కోరుకోకుండా ఒక ఎనర్జెటికల్ లెవెల్లో అక్కడ కూర్చొని ఉన్నాడు. అట్లాగే జ్ఞాని కూడా అంతే, ఏమీ కోరుకోకుండా ఒక శక్తిలో కూర్చుని ఉన్నాడు కాబట్టి భగవతత్వ భావం ఏం జరిగినా అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నాతోనే కూర్చొని ఉంటారు. అంటే నాకు జ్ఞానికి తేడా లేదు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఇంకా నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించి పురుషులు అపరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుందరు. అంటే నేను తప్ప ఇంకొకటి లేదు అనుకునేవాడికి విషయం కొంచెం గ్రహిస్తాడు అంటాడు. తర్వాత లాస్ట్లో అదేం చెప్తున్నాడు, ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞాలతో పాటు అందరికీ నీ ఆత్మరూపుడునైన నన్ను అంత్యకాలమైనదైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్ను చేరుదురు. ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞాలతో పాటు అందరికీ నీ ఆత్మరూపుడునైన నన్ను అంత్యకాలమందైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేసుకురు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఆదిభూతం అన్నాడు. ఆదిభూతం అంటే ఏంటి, ఆదిభూతం అంటే మన శరీరం, అంటే ఒక ప్లేస్ అనమాట. ఆది దైవికం అంటే మళ్ళీ మన మనస్సు. ఆధ్యాత్మికం అంటే ఏంటి, కారణం అంటే భగవతత్వం. అంతే కదా, ఇప్పుడు మన సృష్టి, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, స్థూల సూక్ష్మ కారణం ఉంది. స్థూల అంటే నా బాడీ, ఆది భౌతికం. సూక్ష్మ అంటే ఆది దైవికం, ప్రాణం మనసు నాకు కనపడకుండా ఉన్నది, అసలు ఏం కనపడదు. ఆధ్యాత్మికం అన్నాడు. ఆధ్యాత్మికం అంటే కారణం ఏంటి, ఆనందం. ఇప్పుడు ఏంటి, శరీరం స్థూలం, సూక్ష్మం కొంచెం శరీరం కంటే సూక్ష్మమైంది, సూక్ష్మం కంటే ఇంకా సూక్ష్మమైంది ఏంటి, కారణం. ఏంటి కారణం, ఆనందం. ఆధ్యాత్మికం అంటే ఏముంది, ఆధ్యాత్మికం అంటే ఏంటి, మనం మార్చుకుంటూ మనము భగవతత్వం ఒకటేననేటువంటి విషయానికి వెళ్ళడం. భగవతత్వం అంటే ఏంటి, మళ్ళీ అక్కడ బ్రహ్మానందం అంటే ఏంటి, ఆ ఆనందాన్ని మనం దేంతో పోల్చుకోలేము. తర్వాత మనం ఏ విషయం ఆనందం అనుభవిస్తున్నా, సపోజ్ బ్రహ్మాండమైన వంటలన్నీ పెట్టారు, తింటున్నాము, అయిపోయింది కదా, ఇంక తినేస్తే ఇది అయిపోతుంది కదా అని కొంతమంది చాలా నిదానంగా ఆ నాలుగుతోటి చేస్తూ నిదానంగా తింటారు, అయిపోతుందని. ఏంటి, చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ అలాంటివన్నీ. అంటే ఏంటి, అది ఆనందం అని, అది మామూలు ఆనందం. దాన్ని మించిన ఆనందం ఏంటి, ఈ వస్తువులు వీటన్నిటితో సంబంధం లేకుండా ఉండేది బ్రహ్మానందం, ఆధ్యాత్మిక ఆనందం. అంటే ఒక కోరిక ఉండదు, ఒక వస్తువు ఉండదు, ఏముండదు. అంటే ఏమంటాడు, వీటన్నిటిని సృష్టించింది నేనేను, అందరికీ ఆత్మరూపుడు, వీటన్నిటికీ ఆత్మరూపుడు ఎవరు, ఆత్మ అంటే ఎవరు, వీటన్నిటిలో ఉన్నది ఏంటి, జ్ఞానం. నిద్ర లేచిన తర్వాత నాకు నిద్ర లేచిన జ్ఞానం వచ్చింది, కానీ పడుకున్నప్పుడున్న జ్ఞానం మళ్ళీ ఇప్పుడు లేదు, అంటే అది సూక్ష్మం. ఇంకా ఆనందం అనుభవించాలనుకో నిద్రలో, డీప్ స్లీప్లో, అది కారణ శరీరం. అంటే విపరీతమైన ఆనందం అనమాట. కాకపోతే ఏంటంటే ఏ శరీరం ఆ శరీరమే, ఒక శరీరంలోది ఒక శరీరంకి ట్రాన్స్ఫర్ కాదు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ మూడు స్థితుల్లో మళ్ళీ ఉన్నది ఎవరు, ఆ భగవతత్వం ఉన్నది కదా. నిద్రపోతున్నప్పుడు మనసు లేదు, కానీ ప్రాణం కూడా పనిచేయటం లేదు, కానీ నిద్ర లేచిన తర్వాత విపరీతమైన శక్తివంతంగా లేచాము, కానీ ఆనందంగా ఉన్నామనే విషయం నిద్ర లేచిన తర్వాత తెలిసింది. ఎవరున్నారు అప్పుడు, అది అంటే ఏంటి, సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక చైతన్యం అంటే ఏంటి, ఒక జ్ఞానం, ఒక శక్తి మనతో 24/7 అంటిపెట్టుకొనే ఉంది అనే విషయం ఎవరైతే గ్రహిస్తాడో
వాడు అంత్యకాలం ముందు కూడా నా దృష్టితోనే ఉంటాడు అని చెప్తున్నాడు. అంతకంటే ఏం లేదు. అప్పుడే అలాంటి వాడు ఎలా వెళ్తాడు? నన్నే చేరతారు ఉంటుంది. ఇక నిన్ను చేరడానికి ఏముంది అక్కడ? నాకు ఇంకేమీ లేదుగా, నేను తయారు చేసుకున్నటువంటి నా శరీరం లేదు, నా మనసు లేదు, నా ప్రాణం లేదు, నా బుద్ధి లేదు. ఉన్నదంతా ఏంటి? ఉన్నది ఏమీ లేనటువంటి ఒక నిశ్శబ్దం ఉన్నది. ఆ నిశ్శబ్దం ఏం చేస్తుంది? ఇంకా నిశ్శబ్దం ఏం చేస్తుంది? నిశ్శబ్దంలో ఉంటుంది. ఎక్కడో పైన ఉన్నది ఏంటి? పరమాత్మతత్వం కూడా నిశ్శబ్దమే కదా. అందుకని నన్నే చేరతారు అంటే అర్థం ఏంటి? ఏ కోరిక లేనటువంటి నిష్కామకర్మగా నిశ్చలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాకు తేడా లేదు అంటాడు. దీన్ని బట్టే మనం ఉన్నది ఒకటి అంటే ఏంటి? లోపల ఉన్నది అదే నిశ్శబ్దం, బయట ఉన్నదాన్ని కూడా అదే నిశ్శబ్దంగా మనం చూడగలగడం. కాకపోతే ఏంటి? సూక్ష్మ శరీరానికి వచ్చి స్థూల శరీరం వచ్చేటప్పటికే భౌతిక శరీరం కనపడుతుంది కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నా మనసులో నుంచి వస్తుంది. అంటే నా మనసులో నుంచి వస్తుంది అంటే ఏంటి? అంటే నా మనసు, నా ఆలోచన పనిచేస్తూనే ఉంది. కానీ ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ పోయిన తర్వాత ఏంది? ఇక మాట్లాడేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, కూర్చునేవాళ్ళు లేరు. ఆ ఉండేటువంటి ఆ నిశ్శబ్ద స్థితిలో కనుక, డెత్ స్థితిలో కనుక ఆ భావం వచ్చింది అంటే నా దగ్గరికే వచ్చేస్తారు అంటారు. దానికి డెత్ కూడా అక్కర్లా. ఈవెన్ బతికున్నప్పుడు కూడా ఆ నిశ్శబ్దానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మన మనసు చెప్తున్నాడు కదా, ఈ సంస్కారాలు ఎప్పుడు వచ్చి ఎక్కడ పడతాయో తెలియదు, అవి నిన్ను కదుపుతూనే ఉంటాయి. అందుకని ప్రతిదీ కూడా భగవతత్వ భావమైనటువంటి ప్రసాద బుద్ధిని అలవాటు చేసుకొని మంచిగా ఎప్పుడు 24 గంటలు ఆ భగవతత్వ ఆలోచనలో కనుక ఉండడం చేసుకుంటూ పోతే తెలియకుండానే కొంచెం మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. ఇంకో దాని మీదకి వెళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా మన ప్రాణం కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఆహారం తీసుకుంటుంది ఉంటుంది. శరీరం కూడా ఏంటి? నీకు పర్సనల్గా ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలి, ఇష్టాలు అయిష్టాలు, ఈ ద్వంద్వాలు, వీళ్ళు మంచి వాళ్ళు మంచి అనేటువంటి విషయంలో నుంచి కొద్ది గొప్ప మనం బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి ఏ పని జరుగుతున్నా ఏం చేస్తున్నా అంత భగవతత్వం అనేటువంటి విషయం ఒక అవగాహనకు వస్తుంది. అలాంటి స్థితి కనుక డెత్ టైంలో కనుక ఉంటే ఇదంతా నాతో తయారైంది, నేను మళ్ళీ ఈ స్థూల సూక్ష్మ కారణ, ఈ పంచభూతాలు, ఈశ్వరుడు మళ్ళీ ఎవరెవరైనా తయారు చేసుకున్నారా? లేదంతా నా దగ్గర ఉన్నటువంటిదేను. నా దగ్గర ఉన్నటువంటి విషయం అనేటువంటి విషయం కనుక మనసులో పెట్టుకుంటే మళ్ళీ నా దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే అది ఇది ఒకటే అయిపోతుంది అని అర్థం. ఇన్ని లేవు అని అంటే ఏంటి? విషయం ఎప్పుడైతే అర్థం అవుతుందో ఇంకా లేవు అని అంటాం. ఇంకా అప్పుడు చాలామంది అడుగుతుంటారు, మా అనుభవం ఏంటి? అనుభవం ఏంటి? శరీరానికి వచ్చేది ఒకటి శరీరం, తర్వాత మనసుకు వచ్చేది అనుభూతి, తర్వాత ఏంటి? నిద్రలో ఉన్నటువంటి స్థితి మనకేమీ తెలియని స్థితి. కాకపోతే మనకి తెలుస్తూ కూడా ఆ ఆనందమైనటువంటి స్థితి, ఆ నిస్సంకల్ప స్థితిలో ఉండగలగడమే భగవతత్వం. దానికోసం మనం ఈ చదవడం, వినడం ఇవన్నీ కూడా జస్ట్ ఇది కూడా శ్రవణమేనబ్బా అంతే. ఇదేదో పెద్ద సాక్షాత్కారమో ఏదో ఎవరికో చెప్పడం అని కాదు. భగవంతుడి దేవాళ్ళు ఏంటి? ఇది ఇలా చదువుకో ఉంటే బాగుంటుంది, చెప్పుకుంటే బాగుంటుంది అంటే కొంచెం మనసు దాని మీద ఉంటుంది. మళ్ళీ మననంలాగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా అది ఫ్లాష్ లాగా మనకి ఆ భగవతత్వ కృప వల్ల ఫ్లాష్ అవుతుంది. ఎప్పుడు? ఈ మనసు కాదనేటువంటి విషయం కొద్దిగా కూర్చో గ్రహిస్తూ ఉన్నప్పుడు. ఇదేమో ఈ 7వ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ రేపు 8వది మొదలు పెట్టేసుకుందాము. నమస్తే.